Daily. Taste the Daily. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీని భూస్థాపితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆయన. బీజేపీని భూస్థాపితం చేయడం ఎవ్వరి తరం కాదన్నారు రామచంద్రరావు. హామీలు అమలు చేయలేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితం అవుతుంది అన్నారు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి మాకు తెలుసు. మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఏ సిటీకైనా సరే, అది అమృత్ పథకం కానివ్వండి, అది స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ని చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు. అది ఎవరి తరం కాదు. మీరు ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తాం. నేషనల్ హెరాల్డ్ అనేది బిగ్ స్కామ్ అన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది అన్నారు. సుప్రీంకోర్టు ద్వారానే ఈ కేసు బయటపడిందని, గాంధీ ఫ్యామిలీకి నేషనల్ హెరాల్డ్ ఏటీఎంలా మారిందన్నారు రామచంద్రరావు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ తీసుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ వీరు మాట్లాడుతూ ఉన్నారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళకు ముందు కేసు అయిపోగొట్టుకోమని చెప్పండి. అంతేగాని మేము వాళ్ళని హెరాస్ చేస్తున్నాం, లేకుంటే అవి తోడు పెడుతున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా బయటికి వచ్చినటువంటి ఒక విషయం ఇది. ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ ప్రాపర్టీసు ఇవన్నీ కూడా బినామీ ఉన్నాయి లెక్కలు. కాంగ్రెస్ పార్టీకు ఆ సంబంధించినటువంటి ఒక లెక్కలు తెలియవు, వాళ్ళకు కూడా కొంతమంది తెలియదు. ఇది ఒక గాంధీ ఫ్యామిలీ అంటే నెహ్రూ ఫ్యామిలీ సంబంధించిన వాళ్లకు ఒక ఏటీఎం కింద మారినటువంటి విషయం ఇది. కాబట్టి నేషనల్ హెరాల్డ్ ఇది బిగ్ స్కామ్ బై కాంగ్రెస్ పార్టీ, బై నెహ్రూ ఫ్యామిలీ. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తల ఒక సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి, మీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పేసి.